అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కమాన్పూర్ మండలం నుండి అనుమతులు లేకుండా మట్టి లారీలలో రవాణా చేస్తున్నారనే విషయాన్ని ఆర్డీఓ గారికి ఎవరో ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు రాఘవపూర్ రోడ్ వైపు వెళ్ళగా 8 మట్టి లారీలు ఎలాంటి అనుమతి పత్రాలు వాళ్ళు చూపనందున వాటిని సీజ్ చేసి మా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఆ పత్రాలను పరిశీలించి తదుపరి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మేము ఎలాంటి అనుమతులు ఇవ్వము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఇస్తారు. కానీ వీళ్ళ దగ్గర మాత్రం ఎటువంటి అనుమతులు వీళ్ళు చూపించలేదు. ఇప్పుడు ఫర్దర్ ఏం చేస్తారు సార్? చట్ట ప్రకారం ఆర్డీఓ గారికి నివేదించడం జరుగుతుంది. వాళ్ళ పై అధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటారు. సార్, ఒకవేళ అనుమతులు ఉంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు నడపచ్చు, ఎట్లా ఉంటుంది? ఇది ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చే అనుమతులు. ఆ అనుమతి పత్రంలో ఏ నిబంధనలు అయితే ఉంటాయో, అంటే ఎంత క్వాంటిటీ తీసుకెళ్ళవచ్చు, లేదా ఏ సమయం నుంచి ఏ సమయం మధ్యలో తీసుకెళ్ళవచ్చు, ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళవచ్చు, ఏ డేట్లో తీసుకెళ్ళవచ్చు, వాటిని నిబంధనలు ఉంటే ఆ నిబంధనల ప్రకారం మాత్రమే వాళ్ళు తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు రాఘవపురం కాకుండా పెద్దపల్లి మండలంలో చాలా గ్రామాలలో కూడా రాత్రి మట్టిలు కొడుతున్నారు, మట్టి అక్రమంగా తరలిస్తున్నారు అన్నారు. అది మీ నోటీస్కి ఏమైనా వచ్చిందా సార్? అక్రమంగా మట్టి తరలిస్తే మా సిబ్బంది, మా ఆర్ఐలు కానివ్వండి, ఇతర సిబ్బంది కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి, అక్రమ మట్టి రవాణా అరికట్టడం కోసం నిరంతరం నిఘా పెట్టడం జరిగింది. ఏ వెహికల్ అయితే ఒకవేళ మా దృష్టిలో ఉంటే ఖచ్చితంగా దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.